మినిస్టర్ ఇలాకాలోనే కాంగ్రెస్కు కొత్త తలనొప్పి మొదలైందా? ఆ మంత్రి చెప్పిన మాటను సొంత పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారా? ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి పెద్దపీట, ఏళ్ల తరబడి జెండా మోసిన వారికి నిరాశ. ఇప్పుడు అదే చెన్నూరు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. పదవుల పంపకాల నుంచి ఇసుక రాజకీయాల వరకు ప్రతి అంశంలో రెండు వర్గాలుగా విడిపోయారు అస్తం లీడర్లు. ఒకవైపు అమాత్యులు అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా, మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకుల ఆధిపత్య పోరుతోటి అగ్గిరాజ్యస్తున్నారట. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని అస్తం లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అసలు చెన్నూరు కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? పాత నేతలు కొత్త నేతల కయ్యానికి కారణాలేంటి? శాండ్ పాలిటిక్స్, మంత్రి గారి ఇమేజ్ పైన ఆఫ్ ది రికార్డ్ స్టోరీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మంత్రి వివేక్ వెంకటస్వామి రాజకీయంగా అత్యంత ప్రభావం కలిగిన ప్రాంతం. కానీ ప్రస్తుతం నియోజకవర్గ కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్ పార్టీకి కొత్త సవాల్గా మారిందనే చర్చే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన కొందరు నేతలకు కీలక పదవులు దక్కడం, వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించడం పాత నాయకుల్లో అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టి ఎన్నికల సమయంలో వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారనే భావన కొందరు సీనియర్ కార్యకర్తల్లో కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ పదవుల పంపకాలు కూడా ఈ అసంతృప్తిని మరింత బయటపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో సమతూకం పాటించాలని మంత్రి వివేక్ పదే పదే సూచిస్తున్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం రెండు వర్గాల మధ్య పోటీ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కొంతమంది నాయకులకు మాత్రమే అధిక ప్రాధాన్యత లభిస్తోందన్న భావన పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నూరు కాంగ్రెస్లో ఇప్పుడు ఇసుక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అక్రమ ఇసుక, మట్టి దందాలను ఎట్టి పరిస్థితులను సహించబోమని మంత్రి వివేక్ వెంకటస్వామి గతంలోనే స్పష్టం చేశారు. అయితే మంత్రి హెచ్చరికల తర్వాత కూడా ఇసుక వ్యవహారం చుట్టూ వివాదాలు తగ్గకపోవడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. జైపూర్ మండలం కిష్టాపూర్ క్వారీ నుంచి తరలిస్తున్న 18 ఇసుక లారీలను కాంగ్రెస్ కి చెందిన ఒక వర్గం నేతలు అడ్డుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ప్రతిపక్షం చేసిన ఆరోపణ కాదు. సొంత పార్టీ నేతలే రంగంలోకి దిగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న వివేక్ నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. ఇసుక వ్యవహారంలో వర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఇసుక కంటే ఇసుక చుట్టూ తిరుగుతున్న రాజకీయాలే పెద్ద అంశంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇసుక లారీల వ్యవహారంలో కాంగ్రెస్లోని రెండు వర్గాలు పూర్తిగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లారీల్లో తరలిస్తున్న ఇసుకకు అన్ని అనుమతులు ఉన్నాయని, మైనింగ్ అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారని ఒక వర్గం చెబుతోంది. అదే సమయంలో ఇసుక రవాణాపై అనుమానాలు ఉండడంతోనే తాము అడ్డుకున్నామని మరో వర్గం వాదిస్తోంది. దీంతో అసలు వివాదం ఇసుక గురించా లేక నియోజకవర్గంలో ఆధిపత్యం గురించా అన్న చర్చ బలపడుతోంది. చెన్నూరు నియోజకవర్గంలో 6 ఇసుక క్వారీలుండగా జైపూర్ మండలంలోని కిష్టాపూర్, వేలాల క్వారీల చుట్టూనే ఎక్కువ వివాదాలు కేంద్రీకృతమవుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక అవసరాల పేరుతో ఇచ్చిన అనుమతులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాత్రివేళ ఇసుక రవాణా, క్వారీల నిర్వహణ, అనుమతుల వినియోగం వంటి అంశాలు ఇప్పుడు స్థానిక రాజకీయ చర్చల్లో ప్రధాన అంశాలుగా మారాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందనే అభిప్రాయం కాంగ్రెస్ సీనియర్లలో వ్యక్తమవుతోంది. చెన్నూరు కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామికి రాజకీయంగా కొత్త సవాలుగా మారాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు, మరోవైపు సొంత నియోజకవర్గంలో వర్గాల మధ్య సమన్వయం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని ఇప్పటికే కొంతమంది నేతలకు మంత్రి స్పష్టమైన సూచనలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయినా కింది స్థాయిలో విభేదాలు తగ్గకపోవడం పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో చెన్నూరు కాంగ్రెస్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. పాత కొత్త నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలను పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరి మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెడతారా, లేక చెన్నూరు కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదురుతుందా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.